ఓల్డ్ సిటీలో బయటపడ్డ పురాతన బావి, మోదకొండమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు, ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్, పోలీస్ యాప్స్ హ్యాకర్ అరెస్ట్. ఇలాంటి వార్తలు ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటీవలే రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం, పెద్ద పెద్ద గొయ్యలు పడడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో రోడ్డు మధ్యలో పురాతన బావి ఒకటి బయటపడినట్టు తెలుస్తోంది. ఉప్పుగూడలోని శివసాయి నగర్ లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే ఆ గొయ్యిలో పురాతన బావి ఉన్నట్టు గుర్తించారు స్థానికులు. గొయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించిన ఉన్నతాధికారులు ఎలాంటి పురాతన బావి లేదని, కేవలం వర్షాకాల నేపథ్యంలోనే ఈ గొయ్యి పడిందని తేల్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి గొయ్యిని పూడ్చారు అధికారులు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ జాతర ఘనంగా కొనసాగుతోంది. అల్లూరు జిల్లా పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి జాతరను ప్రతి ఏటా మే నెలలో నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతర తేదీలను ముందుకు జరిపి నిర్వహించేందుకు అధికారులు, ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా అమ్మవారి ఘటాలను శతకం పట్టు వద్ద ప్రతిష్ఠి నిన్నటి నుంచి జాతర ప్రారంభించారు. 3 రోజుల పాటు ఆలయంలో పూజలు నిర్వహించనుండగా తిరిగి అమ్మవారు ఆలయాన్ని చేరుకోవడంతో జాతర ముగిస్తోంది. ఇక రాష్ట్ర జాతరగా గుర్తింపు పొందిన అమ్మవారి 3 రోజుల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. తెలంగాణ పోలీస్ యాప్లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. టీఓపీ యాప్లో SMS సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల డేటా దొంగిలించి $150 ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టినట్టు గుర్తించిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. అధునాతన సాధనాలను ఉపయోగించి హ్యాకర్ను గుర్తించామని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. అరెస్ట్ అయిన హ్యాకర్ కు సైబర్ నేరాల చరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల గురించి కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన ఆర్థిక డేటా లీక్ కాలేదని డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. గ్రూప్ 1 పోస్టులకు 4,03,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సుమారు 3,02,000 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధన అమలుతో కొందరు, వివిధ కారణాలతో మరికొందరు అభ్యర్థులు ప్రిలిమ్స్ రాయలేకపోయారు. ఇక తెలంగాణలో మొత్తం 897 పరీక్షా కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఈసారి నెగిటివ్ మార్కులు లేకపోవడంతో మెయిన్స్ పరీక్ష అభ్యర్థులు భారీగా పెరిగే అవకాశం ఉంది.